హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం రియల్మీ P2 Pro 5G అండ్ వివో T3 Pro 5G స్మార్ట్ ఫోన్స్ ని కంపేర్ చేద్దాం. ఈ రెండు ఫోన్స్ కూడా 2024లో లాంచ్ అయిన లేటెస్ట్ మోడల్స్. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ రెండు ఫోన్స్ 22-26K రేంజ్ లో ఉంటాయి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని టెక్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ తో మీ ముందుంటాను. ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ డిజైన్ అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. రియల్మీ P2 Pro 5G లో 6.7 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. అదే వివో T3 Pro 5G లో 6.77 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. రెండు ఫోన్స్ కి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో గేమింగ్ అండ్ స్క్రోలింగ్ చేసేటప్పుడు కొంచెం బెటర్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. రియల్మీ P2 Pro 5G కి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. అదే వివో T3 Pro 5G లో ప్రొటెక్షన్ అనేది మెన్షన్ చేయలేదు. రెజల్యూషన్ కూడా సిమిలర్ గా ఉంటుంది. రియల్మీలో 1080x2412 పిక్సెల్స్ ఉంటే వివోలో 1080x2392 పిక్సెల్స్ ఉంటాయి. సో పిక్చర్ క్వాలిటీ ఆల్మోస్ట్ సేమ్. బట్ వివో డిస్ప్లే కొంచెం పెద్దది. ఎక్స్పీరియన్స్ కూడా వివో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కెమెరా గురించి మాట్లాడితే రియల్మీ P2 Pro 5Gలో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. సెల్ఫీస్ బాగా వస్తాయి. వివో T3 Pro 5Gలో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. సో రియల్మీకి బెటర్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. రియర్ కెమెరా గురించి మాట్లాడితే రెండు ఫోన్స్లో కూడా 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ వైడ్ రేంజ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తున్నాయి. అండ్ సేమ్ ఫీచర్స్ ఉంటాయి లైక్ నైట్ ఫోటోగ్రఫీ, వైడ్ యాంగిల్ షాట్స్ ఇలా. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే రియల్మీ P2 Pro 5Gలో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. ఇది సాలిడ్ మిడ్ రేంజ్ చిప్ సెట్. అండ్ వివో T3 Pro 5Gలో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. సో వివోలో పర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియన్సీ బ్యాటరీ ఉండొచ్చు. స్నాప్డ్రాగన్ 7 Gen 3 అనేది లేటెస్ట్ అండ్ పవర్ఫుల్ చిప్ సెట్. ర్యామ్ గురించి మాట్లాడితే రియల్మీ P2లో బేస్ వేరియంట్ 8GBతో వస్తుంది అండ్ టాప్ వేరియంట్ 12GB దాకా ఉంటుంది. కానీ వివో T3 Proలో బేస్ వేరియంట్ నుండి టాప్ వేరియంట్ దాకా ఓన్లీ 8GB ర్యామే సపోర్ట్ చేస్తుంది. మీకు ఎక్కువ ర్యామ్ కావాలంటే రియల్మీకి వెళ్ళండి. ఇప్పుడు Antutu స్కోర్ చూద్దాం. వివోకి ఎక్కువ ఉంది కంపేర్ టు ద రియల్మీ P2 Pro. బ్యాటరీ గురించి మాట్లాడితే బ్యాటరీ కెపాసిటీలో రియల్మీ P2 Pro 5Gకి 5200 mAh ఉంది. అదే వివో T3 Pro 5Gలో చూస్తే 5500 mAh బ్యాటరీ ఉంది. సో వివోకి బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. రెండు ఫోన్స్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తున్నాయి. బ్యాటరీలో రెండు సేమ్. బ్యాటరీ లైఫ్ చూసుకుంటే వివో అనేది 15 hours 52 minutes వరకు బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. అదే రియల్మీలో అయితే 10 hours 25 minutes ఉంటుంది. రెండు 80Wతో వస్తున్నాయి కాబట్టి రియల్మీకి 36 minutesలో 20% నుండి 100% అవ్వాలంటే 36 minutes తీసుకుంటుంది. అదే వివోలో అయితే 20% నుంచి 100% అవ్వాలంటే 52 minutes తీసుకుంటుంది. స్టోరేజ్ గురించి మాట్లాడితే రియల్మీ P2 Pro 5Gలో బేస్ వేరియంట్లో 128GB ఉంటే టాప్ వేరియంట్లో 512GB ఉంటుంది. వివో T3 Pro 5Gలో 128GB అండ్ 256GB స్టోరేజ్ ఆప్షన్సే ఉన్నాయి. మీకు యాప్స్, ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం స్పేస్ ఎక్కువగా కావాలంటే రియల్మీని కన్సిడర్ చేయండి. సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుందాం. రియల్మీ P2 Pro 5G అనేది రియల్మీ UI 5తో వస్తుంది విత్ Android 14. అదే వివో T3 Pro 5G చూస్తే FunTouch OS 14తో వస్తుంది అండ్ Android 14. రెండు కస్టమ్ యూఐతో వస్తున్నాయి కాబట్టి ఈజీగా ఉంటాయి యూజ్ చేయడానికి అండ్ యాప్ లాక్ ఇలాంటి ఫీచర్స్ కూడా ఉంటాయి. సెన్సార్స్ గురించి మాట్లాడితే రెండు ఫోన్స్ వైఫై, బ్లూటూత్ అండ్ USB Type-C సపోర్ట్ చేస్తాయి. వివో T3 Proకి బ్లూటూత్ 5.40 ఉంటుంది. ఇది రియల్మీలో ఉన్న రియల్మీస్ బ్లూటూత్ 5.20 కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. వివోకి అడిషనల్ సెన్సార్స్ ఉంది లైక్ కంపాస్ ఆర్ మ్యాగ్నోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, ambient లైట్ సెన్సార్ అండ్ గైరోస్కోప్. సెన్సార్స్లో వివో ముందుంటుంది. డ్యూరబిలిటీ గురించి మాట్లాడితే రియల్మీ P2 Pro 5Gకి IP65 రేటింగ్ ఉంది. సో ఇది వాటర్ ప్రూఫ్. వివో T3 Pro 5Gకి చూస్తే IP64 రేటింగ్ ఉంది. రియల్మీతో కంపేర్ చేసి అంత వాటర్ రెసిస్టెన్స్ని ఎక్స్పెక్ట్ చేయలేం. ప్రైస్ గురించి చూస్తే రియల్మీ P2 Pro 5G ఫ్లిప్కార్ట్లో బేస్ వేరియంట్ 22K ఉంటే టాప్ వేరియంట్లో 25K ఉంది. అమెజాన్లో టాప్ వేరియంట్ 26K ఉంది. వివో T3 Pro అమెజాన్లో అవైలబుల్గా లేదు. ఇది ఫ్లిప్కార్ట్లో బేస్ వేరియంట్ 25K ఉంది అండ్ టాప్ వేరియంట్ 27K ఉంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఏ ఫోన్ ఏది బెటర్ అని చెప్పాలంటే మీ నీడ్స్ని కన్సిడర్ చేయండి. మీకు ఫ్రంట్ కెమెరా బాగుండాలి, ఎక్కువ ర్యామ్ ఉండాలి అండ్ కొంచెం స్టోరేజ్ ఉండాలి అంటే రియల్మీ P2 Pro 5G బెస్ట్ ఆప్షన్. అది నాకు బ్యాటరీ ఎక్కువసేపు ఉండాలి, ఎక్కువ సెన్సార్స్ ఉండాలి అండ్ లేటెస్ట్ ప్రాసెసర్స్ కావాలి అంటే వివో T3 Pro 5G బెస్ట్ ఆప్షన్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఈ కంపారిజన్ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.